ఈ వీడియో ఆధారంగా నాయబ్ సుబేదార్ బారియా సంజయ్ కుమార్ భమర్ సింగ్ గారి విరోచిత గాథం. నిజమైన ధైర్యం మరియు నాయకత్వ లక్షణాలు కష్ట సమయాల్లోనే బయటపడతాయి. జూన్ 12, 2023 నాడు ఐదుగురు తీవ్రవాదులు దేశంలోకి చొరబడుతున్నారని ముందస్తు సమాచారంతో మహా రెజిమెంట్ 21వ బెటాలియన్కి చెందిన నాయబ్ సుబేదార్ బారియా సంజయ్ కుమార్ భమర్ సింగ్ గారు ఒక ప్రత్యేక నిఘా మరియు దాడి బృందంలో భాగమయ్యారు. దట్టమైన అడవి ప్రాంతంలో సాగిన ఈ ఆపరేషన్లో సంజయ్ కుమార్ తన అసాధారణమైన చాకచక్యం మరియు సూక్ష్మ బుద్ధితో శత్రువుల కదలికలను గమనిస్తూ వారి సమీపానికి చేరుకున్నారు. తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆ క్లిష్టమైన పరిస్థితిని పూర్తిగా తన అదుపులోకి తెచ్చుకున్నారు. ఎంతో సమర్థవంతంగా ఎదురుదాడి చేస్తూ ఒక ప్రమాదకరమైన తీవ్రవాదిని అక్కడికక్కడే హతమార్చారు. ఆయన చూపిన అమేయమైన శౌర్యం, అచంచలమైన ధైర్యం మరియు దేశం పట్ల గల అత్యున్నత భక్తిభావం ఈ ఆపరేషన్ను విజయవంతం చేశాయి. ఈ వీరోచిత సాహసానికి గాను భరతమాత ముద్దుబిడ్డ అయిన నాయబ్ సుబేదార్ బారియా సంజయ్ కుమార్ భమర్ సింగ్కు భారత ప్రభుత్వం శౌర్య చక్ర పురస్కారాన్ని ప్రకటించింది. గౌరవనీయ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్న దృశ్యం ఈ వీడియోలో చూడవచ్చు. ఈ కథ యొక్క సందేశం ఏమిటంటే, లక్ష్యం ఎంత కఠినమైనదైనా, పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా భయం లేని గుండె, అచంచలమైన ఆత్మవిశ్వాసం ఉంటే विजय मनल्नि वर्तिस्तुंदी. जय हिंद. असाधारण वीरता, अदम्य साहस और देश सेवा के प्रति अत्यधिक समर्पण का परिचय दिया. नायब सूबेदार बारिया संजय कुमार भमर सिंह.